ఇగో ఓ మున్సిపల్ ఉద్యోగి ఇంట్లో దాదాపు 2,93,00,000 ఉన్నాయట, అంటే 3 కోట్లు ఉన్నాయట. అంటే నగదే 3 కోట్లు ఉంటే ఓన్లీ నగదే 3 కోట్లు ఉందట. మరి లిక్విడ్ క్యాషే 3 కోట్లు ఉంటే ఈయన సంపాదన ఏ స్థాయిలో ఉండొచ్చు? మొత్తం 6,07,00,000 సొత్తును స్వాధీనం చేసుకుందట ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిందట. ఏసీబీ తనిఖీల్లో పట్టుబడ్డ నగదు గుట్ట బేర్షీట్ ఒకటి, ఆభరణాలు, బ్యాంకు ఖాతా పుస్తకాలు, స్థిరాస్తి దస్త్రాలు ఉద్యోగి నరేందర్ అట. సారిగా మొత్తం టేబుల్ కింద చేతి పెట్టుడే ఉన్నట్టుంది. ఇక ఇంకొక పనే లేదు. ఇక పొద్దుగాల 9-10 గంటలకు వచ్చి కూర్చుంటే రాత్రి దాకా ఇదే పని, ఇంటికి పోయేదాకా. ఏడాదిగా నిఘా పెట్టిరట. నిజామాబాద్ నగరపాలక సంస్థలో నరేందర్ 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. సూపరింటెండెంట్గా ఉండి ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా కూడా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. అంటే దొంగకే పట్టం కట్టిరు. ఆస్తి పన్ను మదింపు, ఇళ్ల నెంబర్లు కేటాయించడం చేస్తూ ఉండేవాడట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బోధన్ మున్సిపాలిటీకి బదిలీ అవ్వగా పలుకుబడి కలిగిన నేతలు అధికారులతో ఉన్న సాన్నిహిత్యంతో దాన్ని రద్దు చేయించుకున్నాడట. ఆయన గతంలో ఆసరా పెన్షన్ల నగదును కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలపైన సస్పెండ్ అయిందట. కొంతకాలం క్రితం ప్రభుత్వ స్థలాలకు ఇంటి నెంబర్లు జారీ చేయడంతో ఆ ఆస్తులకు రిజిస్ట్రేషన్లు అయినాయి. ఏసీబీ అధికారులు మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు వెళ్లి అక్రమ రిజిస్ట్రేషన్ల విషయాలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా నిఘా ఉంచారు. తాజాగా నరేందర్ పైన ఏసీబీ డీజీ స్థాయిలో ఒకరు ఫిర్యాదు చేసిరట. పెద్ద బిగ్ షాటే ఇది. 51 తులాల బంగారం ఉందట ఇంట్లో. ఇంకా బయట ఎన్ని ఉన్నాయో, ఇంకా ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయో, దాదాపు 17 స్థిరాస్తుల దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారంటే 17 డాక్యుమెంట్స్, సేల్ డీడ్స్. అండ్ ఇంకా ఆయన భార్య తల్లి పేరు మీద బ్యాంకు ఖాతాల్లో 1,10,00,000 ఉన్నాయట. నాన్ గెజిటెడ్ అధికారి హోదాలో ఉండి ఇంత పెద్ద మొత్తంలో ఇంట్లో నగదు, విలువైన స్థిరాస్తులు కలిగి ఉండడంతో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు కేసు నమోదు చేసిరట. అసలు ఇట్లాంటి వాళ్ళని అవకాశం లేకుండా ఇమీడియట్గా డిస్మిస్ చేయాలి, తిన్నదంతా స్వాధీనం చేసుకోవాలి. ఇంకో ఆయన దొరికిండు. చెన్నూరు నీటిపారుదల శాఖ ఏఈ అట. ఏఈ చేతన్ చిన్నోడే ఉన్నట్టుంది, మొన్న జాబ్ వచ్చినట్టుంది.